దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా నేర్చుకుందాము. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన ప్రియాపరలోక తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలానికి గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఈ ప్రభుత్వ తండ్రి ఆయా సంఘంగా సమకూడుకొని ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నేను మహిమపరుచుకుని ఉన్నాను. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ వాక్యములు మేము నేర్చుకుని పోతూ ఉంటుండగా ఆయా తండ్రి నిలవబెట్టు నేను నిమిత్త మాత్రమే తండ్రి. ఇదిగో తండ్రి నీ శ్రేష్ఠాత్మ మరుగుపరుచుకొని నీ బిడ్డలను మాకు మా యొక్క జీవితాలకని ఏ వాక్యం అయితే అవసరమై ఉంటూ ఉండదు తండ్రి, ఆ వాక్యాన్ని ప్రకటించడానికి ఆ వాక్యమును బోధించడానికి నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించేది తండ్రి. ఎందుకో తండ్రి కూర్చొని నిలుచున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాన్ని తెరిచి ఆయా యొక్క మాటలు నీ బిడ్డల యొక్క హృదయాలను ఫలించి పరామృతి చెందుటకు సహాయం చేయండి తండ్రి. ఇది అధికార శక్తుల్ని, సైతాన శక్తుల్ని, ఆయా నిద్ర శక్తుల్ని, అలా శక్తుల్ని మీరు ప్రేరపరచండి తండ్రి. నీ కృప నీ ప్రేమ మా మీద నుంచి మాకు సహాయం చేయగలరని ఈ మనవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు, పెద్దలకు, అలాగే యవనస్తులకు, చిన్నపిల్లలకి మన రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన ఆదివారం నుంచి ఒక ఆదివారం వరకు మనలందరినీ కూడా తన చల్లని చూపుల ద్వారా, తన గాయపడ్డ హస్తం ద్వారా మనలందరినీ కూడా మంచి ఆరోగ్యంగా ఉంచినందుకు, మంచి శక్తిని బలాన్ని అనుగ్రహించినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకనే ప్రతి ఆదివారం కూడా క్రైస్తవులుగా, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిగా, క్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉన్న మనమే చేయగలుగుతామంటే ఆదివారం వచ్చేసరికి తొందరగానే లేయాలా, అన్ని పనులు పూర్తి చేసుకొని నా యొక్క దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో నేను గడపాలా అన్నటువంటి ఆశ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులకి, క్రైస్తవురాలకి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గతించిన 6 రోజులు కూడా ఒక ఎత్తు, కానీ దేవుడి యొక్క ప్రబోధనమైనటువంటి ఆదివారానికి వచ్చేసరికి మనం ఎంతో ఉత్సాహంగా ఆయన యొక్క సన్నిధిలో ఉంటూ ఉన్నాం. ఎందుకు ఉంటూ ఉన్నాము? ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప మన మీద, మన కుటుంబాల మీద దేవుడు చూపించాడు కనుక మనం ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన్ను ఆరాధించాలన్నటువంటి ఆ భావన క్రైస్తవులలో ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఒక క్రైస్తవ సంఘము ప్రారంభించాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు దేవుడి యొక్క పరలోక రాజ్య విషయాలు అక్కడ ఉన్నటువంటి వారికి ప్రకటించాడంటే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ప్రకటన చేశాడు. కానీ మొదట ఎంతమందిని ఏర్పరచుకున్నాడు దేవుడు? 12 మంది అపోస్తలులను ఆయన పిలిపించుకున్నాడు. ఆ తర్వాత 70 మందిని, ఆ తర్వాత సమరయ దేశము, ఆ తర్వాత యూదయ గలిలయ దేశము, ఆ తర్వాత తూరు సేదోను దేశాలు, ఇలా అనేక దేశాలు తన కార్యకర్తగా వెళ్ళి పేదలైనటువంటి ప్రజలకి, అలాగనే పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి పరిశుద్ధుల వైపు మీరు మళ్ళండి అని చెప్పేసి ఆయన స్వార్థని ప్రకటించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన మరణించాడు, ఆ తర్వాత ఆయన తిరిగి లేచాడు, ఆ తర్వాత 40 రోజుల పాటు ఈ యొక్క భూమి మీద ఆయన కనిపిస్తూ, ఇదిగో చనిపోయినటువంటి వ్యక్తిని నేనే, ఇదిగో నాకు పుచ్చుకున్నటువంటి, నాకు పట్టినటువంటి నా చేతులలో ఉన్నటువంటి ఈ మేకులు చూడండి, లేకపోతే నా యొక్క ఈ యొక్క మరి పక్కలో ఉన్నటువంటి ఆ పల్లెము పోటుని మీరు చూసి విశ్వసించండి అని 40 రోజుల పాటు ఈ భూమి మీద తిరిగి తన నమ్ముకున్నటువంటి విశ్వాసులకి, అపోస్తలులకు అందరూ కూడా కనిపించి క్రీస్తు ప్రభు వారు ఒక వాక్యాన్ని స్థిరపరిచినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు రాకపోతే మన యొక్క పాపం అనేది మనకు తెలిసేది కాదు. యేసు క్రీస్తు వారి యొక్క భూలోకానికి రాకపోతే మనకు మరొక జీవితం
చేసుకోవాలి పిల్లలు. అందుకనే దేవుడు ఏమన్నాడు? ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానని దేవుడు సెలవిస్తాడు. అంటే ఆయనకు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి సంఘముగా ఉంటారో, ఎక్కడైతే ఆయన ఆరాధించే బిడ్డలు ఉంటారో, ఎక్కడైతే ఆయనంటే భయము, భక్తి, విశ్వాసం కలిగినటువంటి వారు ఆయన పిల్లలుగా ఈ యొక్క లోకంలో ఉంటారో వారి మధ్య ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాడు ఒక గొప్ప సంఘాన్ని ప్రారంభించాలంటే, ఒక గొప్ప మనుషులని క్రీస్తులోనికి నడిపించాలి అంటే ఒక భారమైనటువంటి పని అన్నటువంటి విషయాన్ని ఈ గ్రంథంలో నుంచి మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 18, 19. వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతను వారిని ఎక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఎవరైనా? అపోస్తలుడైనటువంటి పౌలు. నీ నా సంఘాన్ని యొక్క లోకంలో ఎలా నడిపాలో, ఒక 2 మందిరాలు ఉండి 2 మందిరాలలో దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్నారు అంటే, ఇక్కడికి భారతదేశానికి క్రీస్తును నమ్మినటువంటి తోమాగారు ఈ యొక్క ఇండియాకు వచ్చినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. అందుకని ఇక్కడ ఎఫెసీ అనేటువంటి ఆ పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఎవరైనా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. పౌలు ఎలాంటి వారో తెలుసా? ఎదుగో యోధా మతం మీద ప్రవిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే క్రైస్తవులైనటువంటి వారిని బహుగా హింసించినటువంటి వాడు. స్టెఫెను యొక్క చావు మరణంలో అక్కడ కాపలా ఉన్నటువంటి వాడిగా ఈ యొక్క సౌలును మనం చూస్తూ ఉన్నాం. కానీ దమస్కు మార్గంలో ప్రయాణమై క్రైస్తవులు హింసించాలని, క్రైస్తవులు కొట్టాలని, ఎవరైతే క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు ఉంటారో వారిని బంధించి చెరసాలలో వేయాలని ఆయన ప్రధాన యాజకుల ద్వారా పత్రికలు తీసుకొని ఈ దమస్కు అనేటువంటి ఆ యొక్క పట్టణానికి ఆయన ప్రయాణం అయ్యారు. ఎందుకో తెలుసా? ఎక్కడ క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు ఉంటే వారు బాగుపడతారేమోనని, లేకపోతే వారు ఆశీర్వదించబడతారేమోనని, లేకపోతే సాతాను యొక్క ఆలోచన ప్రకారం కాక దేవుని సంకల్పంలో ఉన్న వారిగా ఉంటారని చెప్పేసి సాతాను వాడు ఏం చేశాడంటే సౌలుని ఉపయోగించుకున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అట్టి సౌలు తన యొక్క జీవితంలో ఎప్పుడు మార్పు చెందాడు? ఈ దమస్కు మార్గంలో ఆయన ఆ ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అడ్డగించినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఏమంటూ ఉన్నాడు? సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చదువుకుంటే ఆయన యొక్క చరిత్ర అక్కడ ఉంటూ ఉన్నది. సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు అంటూ ఉన్నారు. కానీ ఎవరిని హింసిస్తూ ఉన్నారు? సౌలు లోకంలో ఉన్నటువంటి ప్రజలని, క్రైస్తవులుగా నమ్ముకున్నటువంటి వారిని, క్రీస్తును ధరించినటువంటి వారిగా ఉన్నటువంటి వారిని సౌలు హింసిస్తూ ఉంటే ఆ నొప్పి ఎవరికి తెలిసిందో తెలుసా? నీ నా పాపముల కొరకు తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి క్రీస్తుకు పరలోకంలో ఆయనకు కలిగినది ప్రియ. చూసారా? ఆయన యొక్క బిడ్డలు హింసిస్తే, ఆయన యొక్క బిడ్డల యొక్క లోకంలో బాధపడితే, ఆయన నమ్ముకున్నటువంటి భక్తులు ఈ లోకంలో శ్రమల పాలైతే ముందుగా కన్నీరు కాచి ముందుగా ఆలోచన చేసేది ఎవరు అంటే, నీ నా పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అన్నటువంటి ఆ సంగతిని మర్చిపోకూడదు ప్రియ. అమ్మా, మనం చూస్తా మన యొక్క బిడ్డని చావు పట్టుకుంటామా? పట్టుతాము, కానీ చచ్చిపోయేంత పట్టము. అలాగనే భౌతిక సంబంధమైనటువంటి మనకు కలిగినటువంటి ఈ పిల్లల మీద మనకంత ప్రేమ ఉంటే, ఈ లోకాన్ని పుట్టించి భూమిని, ఆకాశాన్ని, సమస్త మానవాన్ని తన యొక్క రెక్కల ద్వారా, తన యొక్క చేతుల ద్వారా నిర్మించినటువంటి ఆ యొక్క దేవునికి మానవులంటే ఎంత ప్రేమ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలా. అందుకనే సౌలు ఏమన్నాడు? సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుతున్నావు అని అన్నాడు. అప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, ఎవరు నువ్వు అన్నప్పుడు, నీవు హింసించుచున్నా యేసును అన్నాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడిగా ఉన్నటువంటి వాడు. ఈ లోకానికి రక్షకుడిగా, అభిషక్తుడిగా, ఉన్నతమైనటువంటి వాడిగా
యేసు క్రీస్తు అక్కడ సౌలు అడ్డగించినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు ఆ సౌలు ఏం చేశాడంటే మారు మనస్సు పొందాడు. ఏ క్రైస్తవులైతే హింసించాలని వెళ్ళాడు, ఏ క్రైస్తవులైతే తీసుకొచ్చి చెరసాలలో బంధించాలని చూశాడు, అదే క్రైస్తవ లోకానికి వెళ్ళి అదే క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటించేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క సౌలు నుంచి పౌలుగా మారి క్రీస్తు యొక్క సువార్తను అనాడున్నటువంటి లోకములో ఆయన ప్రకటన చేస్తున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమన్నాడు, మీరు సర్వలోకులకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయాలి. సువార్త అనగా మంచి వార్త. మంచి వార్తను ప్రకటన చేస్తే ఆ మంచి వార్త ద్వారా అనేక మంది కూడా మారు మనసు కలిగి ఈ లోక సంబంధమైనటువంటి పాపంలో ఉండకుండా, ఈ లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క అంతరాలలో ఉండకుండా క్రీస్తునికి రావాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఏం చేయాలి అంటే దేవుడి యొక్క శుభవార్తను అనేది అనేకులు కూడా పంచేవారిగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ పౌలు కూడా ఎక్కడికి వచ్చాడు, ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. ఎఫెసీ ఎక్కడ ఉన్నదో తెలుసా? చిన్న ఆసియా దేశంలో ఉన్నటువంటి రోమా పరిపాలన కింద ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో ఎఫెసీ పట్టణం అనేది బహు భయంకరమైనటువంటి పట్టణంగా ఇక్కడ ఉంటూ ఉన్నది. ఎలాంటి వారో తెలుసా? నీలాంటి వారు కాదు, వారు ఎంతో జ్ఞానవంతులుగా ఉన్నారు, ఎంతో విగ్రహారాధన చేసేవారిగా ఉన్నారు, అసలు యేసు క్రీస్తునంటే తెలియనటువంటి వారిగా ఉన్నారు. క్రైస్తవులు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే హింసించే వారిగా ఉన్నటువంటి ఈ పట్టణంలోనికి ఎవరు వెళ్తూ ఉన్నారో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు ఆ ఎఫెసీ పట్టణానికి ప్రయాణమై వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ చూడండి. కింద వచనంలో మనం చదువుకుంటే ఏమంటూ ఉన్నదంటే, వారు ఎఫెసీకి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. అంటే మందిరానికి వెళ్ళాడు. అక్కడ మోసే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు చదువుకుంటూ, మా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడే, ఇదిగో మా ప్రవక్తగా పిలబడినటువంటి వాడు మోసే మాత్రమే, కానీ మీరు వేరొక దేవుడు, దేవుని యొక్క కుమారుడు ఉన్నాడని మీరు ప్రకటన చేస్తూ ఉన్నారు, ఎవరు ఆ దేవుడు అని పౌలుతో వాదానికి దిగినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నాడు చూడండి, హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే దేవుని నమ్ముతున్నటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే ఈనాడు ఎన్ని ఆనందాలు, ఎన్ని శ్రమలు జరుగుతూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు పిల్లల. అందుకని ఇక్కడ ఏం శ్రమలు ఎదురయ్యాయి? ఇదిగో స్వజనులైనటువంటి యూదులు, ఆయన నమ్ముకున్నటువంటి యూదులు, ఏ గోత్రం నుంచి అయితే ఆయన యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చాడో ఆ యోధ మత ప్రవిష్టులైనటువంటి యూదులు ఆయన అంగీకరించలేనటువంటి వారిగా మనం చూడగలుగుతున్నాం. వాస్తవంగా యేసుక్రీస్తు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టినటువంటి ఒక సింహం వలె లోకంలోకి ఆయన వచ్చాడు. కానీ ఎవరంటం లేదు వాక్యము, ఏ తన స్వజనులుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఉన్నారో వారికి అపోస్తలులైనటువంటి పౌలు అక్కడికి వెళ్ళి బోధ చేస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉన్నదంటే ఆయనకు వాదనకు దిగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు చూడండి, మనం కూడా కొన్ని చోట్లకు వెళ్ళాయా, ఇదిగో దేవుని నమ్ముకోనండి, మీ మనసు మార్చుకోనండి, నూతనమైనటువంటి ఆలోచన కలిగి ఏ లోకము శాశ్వతము కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందుంటే నీవు రక్షింపబడతావు, నీ భార్య రక్షింపబడుతూ ఉన్నది, నీ భర్త రక్షింపబడతారు, నీ పిల్లలు రక్షింపబడతారు అని మనం ప్రకటన చేస్తే ఈనాడు కేవలం కొంతమంది మాత్రమే విని ఆయన సన్నిధానానికి వచ్చేవారు ఉన్నారు. కానీ అనేక మంది ఎక్కడ ఉన్నారు అంటే లోకంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పౌలు ఇక్కడ వారితో ఏమంటూ ఉన్నాడో చూడండి. కింద వచనంలో 20వ వచనం, వారింకా కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తుందని చెప్పి వారి యొక్క సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసీ నుండి బయలుదేరెను. అక్కడ ఉన్నటువంటి అంటూ ఉన్నారు, ఏంటి నువ్వు చెప్పే కొత్త బాధ? ఈ క్రీస్తు అనేటువంటి వ్యక్తి గురించి నువ్వు బోధిస్తూ ఉన్నావే, ఎవరు ఆ క్రీస్తు? ఆయన గురించి మాకు బోధించమని ఈ పౌలు గారిని యూదులు అడిగినప్పుడు వారి యొక్క మనసు ఏకాంతమైపోయినది. నేను ఎంత చెప్పినా మీరు వినరు,
చెప్పినటువంటి మాటలు కూడా త్రోసివేస్తూ ఉన్నారు. అవి నాతో పాటు తర్కన చేస్తూ ఉన్నారు. కనుక వీరి నుంచి నేను ఇప్పుడు తిరిగి ప్రయాణమై సిరియాలో ఉన్నటువంటి అంత్యోక్య దేశానికి నేను వెళ్తాను అని చెప్పేసి ఆ ఎఫెసు నుండి పూర్తిగా ఎక్కడికి వచ్చాడంట? తిరిగి సిరియాలో ఉన్నటువంటి అంత్యోక్యకి వచ్చాడు. ఆయన ఊరుకుంటాడా దేవుడు? మనం అనుకుంటాం ఒక సమయంలో ఏం వెళ్దాంలే, ఏం చేద్దాంలే, దేవుడు ఏం వెళ్దాంలే, ఏం చేద్దాంలే, ఎలా ఉందాంలే అని చెప్పేసి ఒకనొక సమయంలో శరీరము బలహీనత కలిగి ఏం వెళ్దాంలే మందిరానికి, లేకపోతే వచ్చే వారం వెళ్దాంలే అని మనం ఆలోచన కలిగి ఉంటాం. కానీ మనిషి ఏమంటూ ఉన్నది? అయ్యో ఈ రోజు నేను వెళ్ళలేకపోతుందే, ఆయన యొక్క సన్నిధానంలో ఉండలేకపోతుందే, ఆయన యొక్క వాక్యాన్ని నేను వినలేకపోతుందే, ఆయన ఆరాధించలేకపోతుందని ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణం అనేది అల్లాడిపోతూ ఉంటుంది. అలాగని పౌలు గారు కూడా తిరిగి అయితే ఆ సిరియా అంత్యోక్యలోకి వెళ్ళాడు. కానీ తిరిగి ఈ ఎఫెసు పట్టణానికి నేను వెళ్ళాలా, అక్కడ ఉన్నటువంటి వారిని దేవుని వైపు మళ్లించాలా, అక్కడ ఉన్నటువంటి వారిని క్రీస్తు వైపు లాగాలన్నటువంటి ఆలోచన కలిగి ఈ పౌలు మరలా ఆ ఎఫెసు పట్టణానికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. చూశారా, ఎక్కడైతే దేవుని యొక్క పని లేదు, ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నటువంటి వారు లేరు, వారందరినీ కూడా మార్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఏ ఒక్క ఆత్మ కూడా ఈ లోకంలో నశించిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కలిగి దేవునికి కుమారులుగా కావాలనేది ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారి ఇంటెన్షన్ గా ఉన్నదంటే ఆలోచన తన హృదయంలో ఉన్నది అన్నటువంటి ఆ సత్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చూసారా, నీ నా జీవితంలో కూడా క్రైస్తవులుగా క్రీస్తును నమ్ముతున్నటువంటి వారిగా, క్రీస్తు రక్తంలో పడగొట్టినటువంటి వారిగా మనము కూడా ఏం చేయాలి? అనేకులు కూడా క్రీస్తు వైపు మళ్లించే వారిగా మనము ఉండాలని ఈ గ్రంథం మనకు శ్రమిస్తుంది. అప్పుడు చూడండి, పౌలు గారు తన మూడవ ప్రయాణంలో నేరుగా ఎక్కడికి వచ్చాడు అంటే ఇదే ఎఫెసు పట్టణానికి వస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్లో నుంచి అపోస్తల కార్యములు 19వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 19 మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, పౌలు వచ్చాడమ్మా, ఏ పనైతే అక్కడ ఆగిపోయినదో ఆ పనిని పునరుద్ధరించడానికి, ఆ పనిని కొనసాగించడానికి, ప్రభు వైపు మళ్లించడానికి, అక్కడ దేవుని యొక్క సంఘాన్ని స్థాపించడానికి ఆయన మరలా సిరియాలో ఉన్న అంత్యోక్య నుండి నేరుగా చిన్న దేశమైనటువంటి ఈ ఎఫెసు పట్టణానికి వారు అక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన వారు ఎలాంటి వారు తెలుసా? మానవులలో ఉన్నటువంటి మృగాల లాంటి వారు ఎఫెసులో. మృగాల దగ్గరికి పోతే మనుషులు ఏమవుతుంది? పీకలుంటాయి, చంపేసే మానవుల్ని. అలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఈ ఎఫెసులో ఉన్నటువంటి వారు. ఒకసారి చూడండి వారి స్వభావం ఎలాంటిదో ఈ బైబిల్లో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము చూడండి. ఎలాంటి వారు ఈ ఎఫెసీయులు, ఎంత దుర్మార్గులు, ఎంత దుష్ట హృదయం కలిగినటువంటి వారు దేవుడు తన గ్రంథంలో మనకు రాయిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తపస్సించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా, మేము బ్రతుకుతాము నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక ప్రాణం వలన కృంగిపోతుంది. ఎక్కడంతా? ఈ ఆసియా దేశంలోనే ఉన్న ఎఫెసు పట్టణంలోనే ఈ కొరింథీయులకు పౌలు చెబుతూ ఉన్నాడు, ఓ కొరింథీలో ఉన్నటువంటి సంఘమా, ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసు పట్టణానికి మేము వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటే మేము బ్రతుకుతాము, మేము మరణాన్ని చూస్తాము, మీ ఎందుకు వస్తాము అన్నటువంటి నిరీక్షణ అనేది మాకు లేకుండా పోయిందయ్యా. అయితే ఎందుకు అంత నిరీక్షణ వారికి లేదు అంటే, ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దుర్మార్గులుగా, దుష్ట హృదయాలు కలిగినటువంటి వారిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
అందుకని ఇంకా మనం అక్కడ చూస్తే అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన దేవుడు మనకు వాక్యాన్ని చదివిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుతున్నాం. చూడండి ఒకసారి 15:32. మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడితిని, నాకు లాభమేమి? మృతులు లేకపోవడం పక్షమందు రేపు చనిపోదము కనుక తిందము త్రాగుదము. ఎక్కడంట? ఎఫెసు పట్టణములో దుష్ట మృగములతో నేను పోరాడితిని అంటూ ఉన్నాం. నాడు మనం పోరాడుతున్నామా? మనం దేవుని యొక్క సన్నిధానానికి రప్పించేవారిగా ఉన్నామా? దేవుని యొక్క స్వార్థను అనేకులకు చెప్పేవారిగా మనం ఉన్నామా? అందుకనే మన ప్రాణాలు సైతం కూడా పోయినా బాధలేదు, కానీ ఎఫెసులో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు చెందాలా, మారు మనసు పొందాలా, వారు క్రీస్తును అంగీకరించాలా, క్రీస్తుకు లోపడాలా, యేసే క్రీస్తు లోకరక్షకుడని వారు గుర్తెరగాల. అందుకని తిరిగి పౌలు గారు ఎక్కడికి వచ్చారు అంటే ఎఫెసు పట్టణానికి వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ, మనం ఎక్కడన్నా ఏ ఊరన్నా పోతే కొడితే తిరిగి అక్కడికి వెళ్తామా? అక్కడికి వెళ్తే చంపుతారేమో, అక్కడికి వెళ్తే మనల్ని బ్రతకనీయలేమో. నాకు పిల్లలున్నారు, భార్య ఉన్నది, ఇదిగో నా అన్నదమ్ములు ఉన్నారు, నా రక్త సంబంధికులు, నా ఊరు వారు ఉన్నారు, నేను ఒక్కరిని వెళ్ళి అక్కడికి ఎందుకు చనిపోవటమని మనమైతే భయపడే వాళ్ళమే తప్ప, కానీ పౌలు గారు అలాగే లేదు. ఇదిగో నా ప్రాణం పోయినప్పటికీ కూడా ఎఫెసులో ఉన్నటువంటి వారు మార్పు చెందాలా, మారు మనసు పొంది క్రీస్తులోకి రావాలా, క్రీస్తు స్వార్థ వైపు అందాలన్నటువంటి ఆలోచన కలిగి ఈ పౌలు తిరిగి ఎఫెసు పట్టణానికి వెళ్ళిపోయారు. అందుకని దేవుడు ఏమన్నాడు? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక మాట ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు స్వయంగా మనతో మాట్లాడాడు. చూడండి, నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చేనని ఎందుకంటూ ఉన్నాడు పౌలు గారు. ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, ఎవరైతే యొక్క లోకములో చనిపోతూ ఉన్నారో, మార్పు చెందలేక, మారు మనసు కలిగలేక, వారి హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించబడక, క్రీస్తు రక్తములో కడగబడక ఏ మానవులైతే నశించిపోతూ ఉన్నారో ఆ మానవాన్ని రక్షించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సాధనంగా దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ నా జీవితంలో పౌలు వలె ఉండాలంటే, నీ నా జీవితంలో పౌలు వలె త్యాగవర్తంగా దేవుని యొక్క సువార్తను మనము ప్రకటన చేయాలంటే ఎంత భారం కలిగి ఉండాలో ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే క్రీస్తు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు ఆయన? నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి. ఎవరో మనిషి కుమారుడు క్రీస్తే. కనుకైనటువంటి మర్యాదత్వాలను దూరించి ఆ యొక్క లోకానికి వచ్చి శ్రమపడి 33 సంవత్సరాలు మన మధ్యలో జీవించి తన యవ్వన కాలంలోనే తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడే మనిషి కుమారుడుగా ఈ లోకములో పిలువబడుతూ ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనప్పుడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే. ఏ వాక్యము? మనం పట్టుకున్నటువంటి బైబిల్లో దేవుడు ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్పవారి యొక్క బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే క్రీస్తు అంటూ ఉన్నారో ఏ మనుషులైతే నశించిపోతూ ఉన్నారు వారిని తిరిగి నా వైపు మళ్ళించడానికి ఎవరు కూడా నాకు ఇష్టం లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అల్లరి చేస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం అది వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి కావాల్సి అటగిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు చూడండి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి ప్రియులారా, 23. ఆ కాలమందు క్రీస్తు మార్గంలోకి వచ్చి చాలా జరిగింది. ఏ కాలమందు? ఆ ఎఫెసు పట్టణంలోనికి వెళ్ళిన కాలమందు అపోస్తలుడైన పౌలు ఆ ఆసియా దేశంలో ఉన్నటువంటి ఆ దేశానికి వెళ్ళిన కాలమందు ఒక గొప్ప అల్లరి జరుగుతూ ఉన్నది ప్రియులారా.
దేవుడు ఏమన్నాడమ్మా? అల్లరికి కర్త